మొత్తానికి బావదయ వల్ల ఓ 1 రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెటరా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా. మరే హలో కూర్చో 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 అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా మన తోపటానికి? ఉంటారు కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా, మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు. అది 2002 నేను కబడ్డీ ఆడటాను కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నించొని ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకోండి. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిన వెనకాల నిల్చుంది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సేమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. నాకు నీకెప్స్ కొడుకు పెట్టింది. బయటికి కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులో సమాధి చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమాకి జీవితానికి తేడా. హలో, నో యూ హ్యావ్ టు కమ్ మై సన్స్ వెడ్డింగ్. నెక్స్ట్ ఫ్రైడే విత్ ఫుల్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ విత్ ఫుల్ ఫ్యామిలీ. బాయ్ బాయ్. నమస్కారం గారు. నమస్కారం. మీరు కూడా మందేస్తారా? మందు ఆవిడ. ఓ లవ్ మ్యారేజ్ కదా. అవును శను, ఫ్లైట్ ఎక్కించిన తర్వాత స్వప్న నువ్వు ఇంకెప్పుడు కలుసుకోలేదా? అంటే అది ఇప్పుడు One and only Royal Bengal Tiger Sidhu Siddhartha Roy. 2008 ఇద్దరం ఒకే కాలేజీలో బీటెక్ చదవడానికి జాయిన్ అయ్యాం. ఓహో, అయితే చాలా రొమాన్స్ జరిగి ఉంటుంది. రొమాన్సా పోడా? మేం కలవడానికి ఎస్టీడీ బూత్ అయితే కారణమైందో అదే ఎస్టీడీ బూత్ దగ్గర మా ఇద్దరికి గొడవ అయింది. ఏది కర్నూలు కొండారెడ్డి బ్రూ సెంటరా? నో, మా కాలేజీలో కూడా ఎస్టీడీ బూత్ ఉంది. రోజు ఆ బూత్ నుంచి నేను ఫోన్ చేసి గీతతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ గీత ఎవరు? మా అమ్మ. అమ్మ. ఓ, మీరు నమ్మారు, అది నమ్మలేదు. ఎవరు గీత, ఎవరు గీత, ఎవరు గీత, అది వదిలేద్దాం. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే చెట్టు కింద కూర్చొని ఇద్దరం చదువుకుంటుంటే గాలికి చీర జరిగితే బొడ్డు చూశాను. మీరు బొడ్డు కనపడితే చూడరా? లండన్ లో చాలానే చూసాను. అలా చుట్టం మానవ నైజం, చూడకూడదంట. అంతే, ఓ ఫుల్ బాటిల్ మందు కొట్టి ఇంటికి వెళ్ళి గోడ మీద ఉన్న స్వప్నతో పాటు మనసులో ఉన్న స్వప్న కూడా అవతల పడేశా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. స్వప్న నీకోసం తిరిగి వస్తుంది. నీ కథ వింటుండే చాలా బాధగా ఉంది. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. వెళ్ళి మీ ఆవిడకి చెప్పు, బాగా ఇంట్రెస్ట్ కదా లవ్ స్టోరీలు. ఒక్కడైపోయింది, ఖుషి అయిపోయింది. వీడు నెక్స్ట్ అడిగి సింహాద్రి. Excuse me? Yes. Are you kingfisher? Yeah. How is Vijay Mallya? Fine. He's a single Raja. Go. హలో, ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఎయిర్పోర్ట్ రావడం ఫస్ట్ టైమా? కల్లో కూడా అనుకోలేదు కదా ఎయిర్పోర్ట్ ఇలా చూస్తానని. వీళ్ళందరూ ఫ్లై కార్డ్స్ పట్టినా నువ్వు పట్టుకోలేదేంటి? ఆ కంపెనీని బేరం పెట్టారంట, కొంటవా? ఇదే నేను దేని భరిస్తాను కానీ క్రియేటివ్ నాన్సెన్స్ భరించను. డబ్బులు తీ. ఏం డబ్బులు? కమిషను. ఏ అడకపోతే రొక్కేద్దాం అనుకున్నావా? నువ్వు చాలా మంది మీడియేటర్లు చూసుంటావు. నేను టోటల్ సపరేట్. పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెప్తారు. మా ఊళ్ళో సుప్రాజు కూడా నువ్వు కూడా తాళ్లా పెరిగారు, బ్రెయిన్ పెరగలేదు. ఇండియాలో జనాలకి క్లారిటీ తక్కువ. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మనం మాత్రం క్లారిటీ మిస్ అవ్వకూడదు. ఓకే, ఇస్ దట్ క్లియర్? అదిగో వచ్చారు. నమస్కారం ఇస్తాను గారు.
వెల్కమ్ టు ఇండియా జేమ్స్ కెమెరాన్. ఏంటి సర్కస్ లో కొత్తిలాగా చేయి ఒప్పుతున్నావు? ప్లే కార్డ్ పట్టుకోవాలని తెలీదా? ఫస్ట్ టైం వచ్చావు ఎయిర్పోర్ట్ కి? అందుకే అడిగింది. ఎక్స్ట్రా చేయకు, మధ్యప్రదేశ్లో మండుతుంది. నన్ను ఈజీగా గుర్తుపడతారేమో అనుకున్నాను సార్. ఎలా గుర్తుపడతాను? నువ్వేమైనా చిరంజీవివా బాలకృష్ణవా ఈజీగా గుర్తుపట్టడానికి? మంకీ సలా. మీరు జర్నీ చేసి వచ్చారు కదా, బాగా టైట్నెస్ గా ఉన్నట్టున్నారు. ఎందుకు టైర్డ్? నేనేమి లండన్ నుంచి పరిగెత్తి రాలేదే. అక్కడ ఫ్లైట్ ఎక్కాను, ఇక్కడ దిగాను. సార్ బావగారు బాగా క్లారిటీగా ఉన్నారు. ఈయన రఘుపతి నాయుడు గారు తమ్ముడండి. అవునారా? హలో బావగారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ వాళ్ళ మనుషులండి. మనుషులు అంటే? వెనకాల ఉంటారండి. వెనకాల ఉండి ఏం చేస్తుంటారు? మీకు కాయ నొప్పి వచ్చింది అనుకోండి, ఏ కాయ్? తలకాయ 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 అమృతాన్ని రాస్తాడినా. మీకు బాడీ పెయిన్స్ అనుకోండి, మసాజ్ చేస్తాడినా. అతను డ్రైవింగ్ చేస్తాడు. ఇదే క్లారిటీ. క్లారిటీగా చెప్పు. అదే. క్లారిటీ లేకపోతే నేను కాఫీ కూడా తాగను. బాగా క్లారిటీగా ఉన్నారు బావగారు. లండన్ కదా. రండి బావగారు. వెళ్ళండి. పదండి. వెళ్ళండి.